అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో చట్టం చేయిస్తానని రైతులకు హామీనిచ్చారు సీఎం చంద్రబాబు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని, అయితే ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చని చెప్పారు. అలాగే రాజధాని అవసరాలకు అదనంగా భూమిని సమీకరించాల్సి ఉంటుందని చంద్రబాబు రైతులకు వివరించారు. ఇక రాజధాని అమరావతి పనుల్ని ప్రధాని మోడీ మే 2న పునఃప్రారంభించనున్నారు. దీంతో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజధాని రైతులంతా కుటుంబ సభ్యులతో రావాలని సీఎం ఆహ్వానించారు. ఇక ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారన్నారు మంత్రి నారాయణ. రాజధానికి చట్టబద్ధత విషయంలో రైతులు తమ ఆందోళనను నిన్నటి సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. గత ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి కాదని చెప్పడంతో రైతుల్లో ఆందోళన మొదలైందని, ఇదే విషయాన్ని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని అన్నారు నారాయణ. ముఖ్యమంత్రి అడిగారు, సార్ గత ప్రభుత్వం ఇది రాజధాని కాదని 3 ముక్కలు ఆటాడింది. అటువంటి పరిస్థితులు ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే పార్లమెంట్లో చట్టం చేసేటట్టుగా మీరు మాట్లాడమన్నారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ఏం చేశారంటే దానికి సంబంధించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ కేంద్రంతోనూ మాట్లాడి ఏం చేయాలో చేస్తానని చెప్పడం జరిగింది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎలా తెలియాలి కదా, అంతా లీగల్గా తెలియాలి కదా, అంతా అవన్నీ డిస్కస్ చేసి దాని మీద పాజిటివ్గా డెసిషన్ తీసుకుంటాం.